హలో అండి, వజ్ర టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ మీకు కొన్ని గింజలు చూపిస్తాను. ఏంటి మార్బుల్ స్టోన్స్ లాగా ఉన్నాయనుకుంటున్నారా? వీటిల్ని కతకం అంటారు. పాతకాలంలో వాటర్ ప్యూరిఫైయర్స్ ఏమీ లేవు, బట్ వాళ్ళెవ్వరికీ ఏ రోగాలు రాలేదు. వచ్చినా కానీ వాళ్ళు కాంపెన్సేట్ చేసుకునేలాగా వాళ్ళ బాడీ ఉండేది. ఎందుకు? వాళ్ళ నీళ్ళు కూడా మట్టి నీళ్ళు వచ్చేవి. వాళ్ళు ఎలా ప్యూరిఫై చేసుకునేవాళ్ళు? మీకు తెలిసి పట్టికేసుకునే వాళ్ళు అని చెప్పి తెలుసు కదా. దాంతోపాటు ఇవి కూడా యూజ్ చేసేవాళ్ళు. వీటిల్ని చిల్లగింజలు అంటారు. చిల్లగింజలు వీటిల్ని కొంచెం మార్బుల్ స్టోన్ లాగా ఉంటుంది, కానీ ఇవి చెట్టు నుంచి వస్తాయన్నమాట. వీటిని కొంచెం పౌడర్ లాగా కచ్చపచ్చగా పౌడర్ లాగా వేసుకొని మట్టి నీళ్ళల్లో వేసినా సరే అది మట్టినంతా కిందకి తీసుకొచ్చేసి పైన వాటర్ తేలేలాగా చేస్తుంది అనమాట. ఆ వాటర్ మీకు టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని నిర్మలి అని కూడా అంటారు. నిర్మలి అంటే నిర్మలంగా చేస్తుంది అని అర్థం అనమాట. దీనికి చక్షుష్యం అని కూడా ఇంకో పేరు ఉంది. చక్షుష్యం అంటే ఇప్పుడు మన కళ్ళలో కూడా దుమ్ము పడిపోయి అప్పుడు ప్రాబ్లమ్స్ అయ్యి కొంచెం ఏమైనా కంజక్టివైటిస్ వస్తుంది కదా, కళ్ళు ఎర్రబడిపోవడము, దుమ్ము పడి, లేకపోతే వైరస్ వల్ల ప్రాబ్లమ్స్ రావడము, ఇట్లాంటివి ఉన్నప్పుడు వీటిని దంచి నీళ్ళల్లో కొంచెం సేపు నానబెట్టి ఆ నీళ్ళతో కళ్ళు కడుక్కోవడము, కళ్ళల్లో కొంచెం వేసుకొని కళ్ళు పడుకొని ఉండడము, ఇలా చేయడం వలన ఈ ప్రాబ్లమ్స్ కూడా బాగా తగ్గిస్తుంది అని చెప్పి ఆయుర్వేదంలో చెప్పబడింది. దీన్ని కతకం అంటారు ఆయుర్వేదంలో. నిర్మలి, కతకం, తెలుగులో దీన్ని చిల్లగింజలు అంటారు. వీటికి అదర్ నేమ్స్ లాగా చక్షుష్యం అంటారు, ఎందుకంటే కళ్ళకు మంచిది కాబట్టి. పాతకాలంలో ఇవి యూజ్ చేసేవాళ్ళు. వీటితో ఇంకొక స్పెషల్ ఏంటి అంటే ఇప్పుడు వాటర్ ప్యూరిఫైయర్స్ వాడుతున్నారు, దాంట్లో మినరల్స్ ఎక్కువ యాడ్ చేస్తున్నారు. ఈ మినరల్ యాడెడ్ వాటర్ వల్ల ఈ మధ్య కిడ్నీ స్టోన్స్ వస్తున్నాయని చెప్పి ఒక రీసెర్చ్ చేయబడింది అనమాట. సో ఇట్లాంటి కిడ్నీ స్టోన్స్ వల్ల ఇప్పుడు దీని నుంచి కాంపెన్సేట్ చేసుకోవడానికి కొత్తగా వస్తున్నాయి, లైక్ ఆల్కలైన్ వాటర్ అని చెప్పి ఇవన్నీ కూడా. సో ఆల్కలైన్ వాటర్ ఇవన్నీ కూడా అందరూ చేసుకోలేరు కదండి. సో ఇట్లాంటి సింపుల్ డ్రగ్స్ మనకి ప్రకృతి ప్రసాదిస్తూ ఉంది. వీటిల్ని యూజ్ చేసి మనం చాలా హెల్తీగా ఉంచవచ్చు. రాత్రి దంచి నీళ్ళలో పెట్టేసుకొని నెక్స్ట్ రోజు పొద్దున ఇలాంటి నీళ్ళు కానీ తాగితే కిడ్నీ స్టోన్స్ కూడా బాగా కరుగుతాయని చెప్పి రీసెర్చ్లో చెప్పబడిందండి. మనకి ఒకసారి కిడ్నీ స్టోన్ వచ్చి పోయినా సరే వాళ్ళకి ఒక టెండెన్సీ అనేది ఉంటుందన్నమాట, మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళు వారంకి ఒకసారి ఇట్లాంటి నీళ్ళు మనం వారంకి ఒకసారి ప్రతి సండే అనుకోండి అలా ఒకటి పెట్టుకుని ఆ వారానికి ఒకసారి ఇట్లాంటి నీళ్ళు తాగడం వల్ల మళ్ళీ ఫర్దర్ మనకి స్టోన్ ఫామ్ అవ్వకుండా చేస్తుంది. మనకి ఏదైతే గ్లాస్లో మడ్ వాటర్ని మనకి ఎట్లయితే మడ్ని కిందకి దించేస్తుందో అదేవిధంగా మీ కిడ్నీలో ఏదైతే మనకి స్టోన్ ఫామ్ అయిందో, ఆక్సలేట్ స్టోన్స్ కానీ లేకపోతే కార్బోనేట్ స్టోన్స్ కానీ, ఆ స్టోన్ని ఫిల్టర్ చేసేసి దాన్ని యూరిన్ ద్వారా బయటకు తీసుకురాగలిగిన స్పెషల్ కెపాసిటీ ఉందండి దీనికి, కతకంకి. ఈ మధ్య నేను ఇంకొకటి అబ్జర్వ్ చేశాను, చాలామంది పచ్చి కూరగాయలు తినేస్తున్నారు. యాక్చువల్లీ ఆకుకూరలన్నిట్లోనూ మనకి ఆక్సలేట్ క్రిస్టల్స్ ఉంటాయి. కూరగాయలకి పళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే పండు మనము ఉడకబెట్టకుండా తినాలి. దాంట్లో ఉండే ఈ కొన్ని కెమికల్స్ అనేది ఉడకబెడితే ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తాయి. కానీ ఆకుకూరల్ని పచ్చిగా తినకూడదు, దాన్ని ఉడకబెట్టి మాత్రమే తినాలి. అందుకే దాన్ని కూరగాయలు సపరేట్గా చెప్పారు. సలాడ్స్ అనేవి జనరల్గా తినడం మనకి మంచిది కాదు. వాటిని ఏదైనా సరే పర్బాయిల్ చేస్తే ఆక్సలేట్ క్రిస్టల్స్ ఏవైతే ఉన్నాయో అవి డిజాల్వ్ అయిపోతాయి నీళ్ళల్లో. ఆ డిజాల్వ్ అయిపోయాక వాటిని మనం యూజ్ చేస్తే ఇలాంటి కిడ్నీ స్టోన్స్ వచ్చే వాళ్ళు మాత్రం పర్టికులర్గా సలాడ్స్ అసలు తీసుకోకూడదు, ఎస్పెషల్లీ ఆకుకూరల సలాడ్స్ తీసుకోకూడదు. అవి ఆకుకూరలు ఇంట్రడ్యూస్ చేయాలంటే కంపల్సరీగా దాన్ని పర్బాయిల్ చేయాల్సిందే, ఉడకబెట్టి తీసుకుంటేనే దాని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఈవెన్ క్యారెట్స్ కానీ బీట్రూట్స్ కానీ ఏవైనా సరే వెజిటబుల్స్ని మీరు యాజ్ ఇట్ తీసుకుంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది, కానీ బట్ యాక్చువల్ దాంట్లో న్యూట్రియంట్స్ మన బాడీలో ఫుల్గా మనకి పట్టాలి అంటే దాన్ని ఉడకబెట్టి మాత్రమే తీసుకోవాలి. సో ఆ కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు పర్టికులర్గా ఇలాంటివన్నీ ఫాలో చేస్తూ చిన్న గింజలు ఇట్లాంటివి చిన్నవి మీరు ఇంట్రడ్యూస్ చేసుకుంటే మీరు చాలా హెల్తీగా ఉంటారు. సో ఇవన్నీ మీరు ఫాలో అవుతారని ఈ వజ్ర టీవీ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. దిస్ ఇస్ డాక్టర్ లక్ష్మి, ఎండి ఆయుర్వేద.